రైతు సోదరులకు నమస్కారం అండి. మార్కెట్లో రేటు పెరుగుతుంది కాబట్టి మిరప పంటలో రైతులకు ఎంతో కొంత దిగుబడి పెంచాలని చెప్పి ఏదో రకమైన మందు వాడుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవుతా ఉంది. వేసవి కాలం స్టార్ట్ అయింది. ఈ ఎండకు పూత అనేది రాలిపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నారు. వాస్తవానికి ఈ ఎండ తీవ్రత వల్ల మొక్క అనేది ఆరోగ్యంగా ఉండదు కాబట్టి పూత వచ్చినట్టు రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. మరి పూతలో కనుక చూస్తే మీకు ఆడభాగం మగ భాగం రెండు ఉంటాయి. ఒక మందు వల్ల నీకు ఆడభాగాన్ని కనుక బలాన్ని చేకూరిస్తే పూత అనేది త్వరగా పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఆ మందు కనుక చూస్తే సెమిగ్రో. ఈ సెమిగ్రో అనే మందు వాడడం వల్ల ఏదైతే మిరప పంటలో ఉన్నటువంటి ఈ ఆడపూత భాగం ఉందో దీని బలాన్ని చేకూర్చిన వారు అవుతారు. తద్వారా నీకు పూత త్వరగా పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని ఒక ఎకరానికి ఎంత మొత్తంలో వాడుకోవాలి, మార్కెట్ దీనికి ధర ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మిరప మొక్కలు కనుక చూసినట్లయితే ఈ పూత అనేది తెల్లగా ఉంటుంది, నక్షత్రపు ఆకారంలో ఉంటుంది. ఈ ఒకే పూతలో మనకు ఆడ మరియు మొగ రెండు భాగాలు ఉంటాయి. ఆడ భాగాన్ని ఫిస్టల్స్ అంటాం, మొగ భాగాన్ని కేసరాలు అంటాం. ఈ రెండింటి మధ్య పరాణ సంపర్కం జరిగినప్పుడే పూత పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువగా మనకు ఈ పరాన్న సంపర్కం అనేది గాలి ద్వారా, కీటకాల ద్వారా జరిగే అవకాశం ఉంటుంది. స్వయంగా కూడా చేసుకుంటూ ఉంటాయి. మరి ఈ టెంపరేచర్ వల్ల ఈ ఎండ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫిబ్రవరి నెలలో ఈ మొక్క అనేది యాక్టివ్గా ఉండకపోవడం వల్ల ఈ పరాన్న సంపర్కం అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల పూత రాలిపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. చాలా రైతులు ఇది న్యూట్రిన్స్ లోపం అనుకుని చెప్పి, లేకపోతే తేమ ఎక్కువగా ఉందని చెప్పి, మొక్క యాక్టివ్గా ఉండదు కాబట్టి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ మీరు సెమిగ్రో అనే మందు వాడితే మాత్రం కంపల్సరీ ఒక 100లో 30 నుంచి 40% వరకు దిగుబడిని పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. మా సైడ్ కొంతమంది రైతులు వాడుతున్నారు, రిజల్ట్ కూడా బాగానే ఉందని చెప్తున్నారు. కాబట్టి తోటి రైతులు కూడా ఉపయోగపడాలి కాబట్టి, ఎందుకంటే మార్కెట్లో రేటు అనేది పెరుగుతుంది కాబట్టి మీకు ఎంతో కొంత ఈ మందు వల్ల ఒక 3-4 క్వింటాలు పెరిగినా కూడా రైతుకు లాభం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను. సెమిగ్రోలో ఉన్నటువంటి కంటెంట్ కనుక చూస్తే మనకు అగ్నస్ కాస్టిల్, ఎల్ఎంఎస్ ఎంబ్లికం, అక్వా ద్రావణాలు అనేది ఉంటాయి. ఇది మనకు ప్రధానంగా చూస్తే ఏ పంటకైనా కావచ్చు. మెయిన్గా దీన్ని మనం మామిడి, నిమ్మ, దానిమ్మ పంటలో వాడుతుంటారు. మిరప పంటలో కూడా మనం వాడుకోవచ్చు. మిరప పంటలు ఏదైతే పూత భాగంలో ఉన్నటువంటి ఈ ఆడ భాగంపై దీని యొక్క ప్రభావం ఎక్కువ చూపుతుంది. తద్వారా నీకు పరాన్న సంపర్కం అనేది త్వరగా జరుగుతుంది. కాబట్టి తొందరగా నీకు వచ్చిన పూత వచ్చినట్టు పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఈ పిందెగా మారిన వెంటనే కనుక మీరు ఈ మొక్కకు కావాల్సిన అతి ముఖ్యమైన సూక్ష్మ పోషకాలను అందించినట్లయితే ఈ పూత అనేది కాయసైతే మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీరు ఈ పొటాష్ భాస్వరస్ సంబంధించిన మందులు కూడా వాడుకున్నట్లయితే ఈ కాయసైతే మంచిగా వస్తుంది, నాణ్యతగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ చివరిలో కాసిన కాయ అనేది కొద్దిగా సైజు తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులకు మార్కెట్లోకి వెళ్తే రేటు తక్కువ పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఒక 3 మందులు మీకు చెప్తాను. వీటిని చెప్పినట్టు మీరు వాడుకుంటే కంపల్సరీ మీకు ఒక 4-5 క్వింటాలు దిగుబడి పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ ఫిబ్రవరి నెలలో కూడా. కాబట్టి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఏమైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరి సెమిగ్రో అనే మందు కనుక చూస్తే సరూపు అగ్రో కెమికల్ ఇండస్ట్రీలో అందుబాటులో ఉంటుంది. ఇది మనకు ఎక్కువగా మామిడి, నిమ్మ, దానిమ్మ పంటలో వాడుతుంటారు. మిరప పంటలు కూడా వాడుకోవచ్చు. దీన్ని 2 విధాలుగా వాడుకోవాలి. ఇవాళ మనం వాడామంటే పూత వచ్చిన మళ్ళీ వాడాలి. 2 సార్లు వాడితేనే నీకు పూత అనేది పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వాడిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వాడుకోండి. అంటే మనం ఈ ఫిబ్రవరి నెలలోనే ఒక 2 సార్లు వాడుకుంటే సరిపోతుంది. మీకు కొద్దిగా క్రాప్ ఫీడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు దీని కాంబినేషన్ కనుక మీరు ఈ మొక్కకు కావాల్సిన అతి ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు అంటే మనకు ఫార్ములా 4 అంటాం, ఆగ్రోమిన్ మ్యాక్స్ అంటాం. ఎరిస్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడైనా కూడా దొరుకుతాయి. మీకు ఎకరానికి వచ్చేసి 200 లీటర్లకు అయితే దీన్ని మనం అరకిలో వాడుకోవాలి. అదేవిధంగా ఈ సెమిగ్రో కనుక చూస్తే మనం 100 ml ఎకరానికి వాడుకోవాలి. దీని యొక్క ధర కూడా మార్కెట్లో 500 నుంచి 550 మధ్యలో ఉంటుంది. మీ ఏరియాని బట్టి ఒక రూపాయి అటు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ సెమిగ్రో మందు వాడుతూ పాటు ఈ సెమిగ్రో మందు వాడేటప్పుడు దీని కాంబినేషన్లో కంపల్సరీ మీరు ఆగ్రోమిన్ మ్యాక్స్ కలిపి వాడుకోవాలి. ఈ 2 కాంబినేషన్ కనుక మీరు వాడుకుంటే కంపల్సరీ మీకు చెప్తున్నాను వచ్చిన పూత వచ్చినట్టు త్వరగా పిందెగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు మొక్క కావాల్సిన అతి సూక్ష్మ పోషకాలు కూడా ఇస్తున్నాం కాబట్టి మొక్క యాక్టివ్గా ఉంటుంది, త్వరగా మీకు
పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు సెమిగ్రో అనే మందు మనం వాడుతున్నాం కాబట్టి ఇందులో ఉన్నటువంటి ద్రవణాలు అనేది మనకు ఈ ఆడపూత పైన ప్రభావం ఎక్కువ చూపుతుంది కాబట్టి తొందరగా నీకు పిందే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ డోస్గా ఈ మందులు వాడుకోవాలి కంపల్సరీ. దీని ద్వారా నీకు కంపల్సరీ ఈ ఆడపూత భాగంపై ప్రభావం ఎక్కువ చూపుతుంది కాబట్టి త్వరగా పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు మీరు నెక్స్ట్ నల్లికో దోమకో మందు వాడుతూ ఉంటారు ఒక 4 రోజులు 5 రోజుల గ్యాప్లో. అప్పుడు మీరు కంపల్సరీ ఈ పొటాష్ అనే మందు వాడుకోవాలి. పొటాష్ అనేది మెయిన్గా చూస్తే మనకు మొక్కకు చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. పూత టైంలో పూత కాయ సైజు రావాలన్నా కంపల్సరీ మనకు పొటాష్ అయితే కావాలి. ఈ పొటాష్ అనే మందు మనం చూస్తే ఎక్కువగా ఈ ఫెర్టిమాక్స్ అనేది 0,52,34 అంటాం. ప్రథమ పోషకాలు ఎంపీకే. ఈ ఎన్ అనేది నత్రజని, పి అనేది భాస్వరం, కే అంటే పొటాష్ అండి. ఇందులో మనకు 0,52,34లో భాస్వరం కంటెంట్ 52% ఉంటుంది, 34% పొటాష్ అనేది ఉంటుంది. ఈ మందును కనుక మీరు 4 రోజుల గ్యాప్లో వాడుకున్నట్లయితే ఈ వచనపూత వచనట్టు త్వరగా నీకు పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఈ మారిన పిందె కూడా నీకు సైజు రావడానికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఇందులో పొటాష్ అనేది ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు భాస్వరం కూడా ఉంటుంది. కాబట్టి ఈ భాస్వరం వల్ల ఈ మొక్కకు కావాల్సిన పోషకాలు సరిగ్గా అందాలంటే కంపల్సరీ మొక్కకు కావాల్సింది భాస్వరం అండి. ఈ భాస్వరం మరియు పొటాష్ ఉన్నటువంటి మందు ఏమైనా ఉందంటే 0,52,34 కాబట్టి ఈ మందును కనుక మీరు వాడుకున్నట్లయితే ఈ రెండు నేను ఏదైతే చెప్పానో ఈ మందులు మీరు దగ్గరగా వాడుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. కంపల్సరీ మీరు కొద్దిగా సాయంత్రం పూట తేమ ఉన్నప్పుడు వాడుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎంత కొంత లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులారా జాగ్రత్తగా, మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి. మరి పూత సమస్య మందులు మార్కెట్లో చాలా అంటే చాలా ఉన్నాయి. మన ఛానల్లో కూడా మన వాతావరణం తగ్గట్టు మందులు చెప్పుకుంటూ వస్తాం. కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిలో ఆ మిగతా మందులతో పోలిస్తే ఈ సెమిగ్రో మందు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆడపూత పైన దీని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భానికి ఈ మందు వాడమని చెప్తున్నాను. కాబట్టి రైతులారా ఇలాంటి మందులు కనుక మీరు సరైన టైంలో వాడుకున్నట్లయితే తక్కువ పెట్టుబడిలో దిగుబడి సాధించుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీకు ఎవరికైనా పూత బాగా రావాలి, వర్షపూత రాలినట్టు ఉంటుంది అనుకుంటే మాత్రం ఒక్కసారి మీరు ఈ సెమిగ్రో మందు వాడుకునే ప్రయత్నం చేయండి. దీని ద్వారా మీకు లాభం జరుగుతుంది కానీ నష్టం అయితే జరగదు. దీని కాస్ట్ కూడా మీకు తక్కువనే కాబట్టి మా అంటే మీకు 2 కలుపుకున్నా కూడా ఒక 700-800 అయితే ఉంటుంది, అందుకంటే ఎక్కువ ఉండదు. ఇది వాడిన తర్వాత మళ్ళీ మీరు ఈ 0,50 కూడా ఒక 300-350 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇవి రెండు కూడా మీకు చూస్తే ఒక 1,500 లోపే ఉంటాయి. కాబట్టి కంపల్సరీ ఒకసారి వాడుకునే ప్రయత్నం చేయండి. దీని ద్వారా నీకు ఒక ఎంత లేదన్నా 3 నుంచి 4 కంటే దిగుబడి పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఒకసారి వాడుకునే ప్రయత్నం చేయండి. వాడేటప్పుడు కంపల్సరీ మీరు సాయంత్రం పూట కొద్దిగా తేమ శాతం ఉన్నప్పుడు వాడుకునే ప్రయత్నం చేయండి. మీకు కంపల్సరీ ఎంతో కొంత దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్త చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి, రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.